తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం 8 నెలలు గవర్నమెంట్లో పడిపోయి మళ్ళీ ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకునే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని చూస్తే కొండంత ధైర్యం వస్తూ ఉంది. ముప్పై సంవత్సరాల తర్వాత గంగాధర్ నెల్లూరు కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పేదర్పులు అరిసేవాళ్ళు. నా ఆవేదన నేను చెప్పేవాడిని, ఇంకా గెలవలేదేంటి గంగాధర్ నెల్లూరు అని. మీరు నా దగ్గరికి వచ్చి లేదు సార్ ఈసారి అది అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ మేము గెలుస్తామనేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ప్రాణం పెట్టి చేశారు, కష్టపడ్డారు, గెలిపే ధ్యేయంగా పనిచేశారు, గెలిచి నా దగ్గరికి వచ్చారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చిత్తూరు జిల్లాలో కొంచెం పక్కన గురి తప్పాం, కానీ తంబళ్లపల్లి, పుంగనూరులో ఇక్కడ మాత్రం అన్ని సీట్లు మనమే గెలిచాం. రాష్ట్రం అంతా గెలిచాం. రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే వైనాట్ 175 అన్న వ్యక్తులు, కుప్పం కూడా మా లెక్కలో ఉందని చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందలనే పరిస్థితికి వచ్చాం. అక్కడ కూడా సరిగా చేస్తుంటే సీటు మందే. ప్రజలంతా ఒకటిగానే ఆలోచిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా మన నాయకులు పూర్తిగా మోటుకోవడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు కూడా తోస్తున్నాను, కానీ అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మీరందరూ కూడా అందరూ ఉన్నాం. నన్నైతే మీరు చాలాసార్లు చూసుంటారు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నేను క్లోజ్గా తిరిగాను కాబట్టి, అంచెలంచెలుగా ఎదిగాను కాబట్టి. పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలైన సమస్యలు మనం ఫేస్ చేసాం ఈ జిల్లాలో కూడా. ఒకప్పుడు 15 సీట్లు 14 సీట్లు మనం గెలిచాం. ఆ తర్వాత నిన్నే మళ్ళీ 2 సీట్లు పోయినాయి. మిగిలినప్పుడు 7, 6 అట్లా కుడి ఎడమగా వచ్చేటివి. కానీ ఈసారి మనం ఎన్నికలు పకడ్బందీగా చేశాం. అభ్యర్థుల ఎంపిక కూడా సక్రమంగా చేశాం. టైమ్లీ రాజకీయాల్లో ప్రతి ఒక్క అడుగు కూడా టైమ్లీ కరెక్ట్గా వేయాలి. అలాంటి అడుగులు వేసుకుంటూ వచ్చాం. కడాని మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినాం. ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం సరెండర్ కావని గట్టిగా చెప్పి పోరాడాం. దాని ఫలితమే ఈరోజు చూస్తే 57% ఓట్లు పడి 93% సీట్లు గెలిచాం. ఇది ఒక చరిత్ర. ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి విక్టరీ రాలా. దానికి కారణాలు కూడా అనేక కారణాలు ఉన్నాయి, మామూలు కారణాలు కాదు. హిస్టారికల్గా 5 సంవత్సరాలు మనం కానీ బ్యాక్ వెళితే జనరల్గా పబ్లిక్ ఒక విషయం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకైతే 5 సంవత్సరాలు నరకం అంటే ఎట్లుందో తెలియదు, కానీ ఆ నరకాన్ని చూసాం. నాకు 24 గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్లోన్ వస్తుందో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం. కానీ నాకు ఆ రోజు ఈరోజు ఒక విశ్వాసం, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్.
ఇది ఒక వారసత్వంగా మనకు వస్తూ ఉంది. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం, నేను కానీ మీరు కానీ అందరం కూడా. దానివల్ల మనం ఈరోజు విజయ డంకా మోగించగలిగాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే అందరిని కూడా కోరుతున్నా, ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నా. రాత్రింబగళ్ళు పనిచేశారు. ఈరోజు ఇక్కడ చూస్తే నేను మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు అభ్యర్థులను కూడా, ప్రసాదరావు గారు ఎంపీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. నేను అన్నీ అనలైజ్ చేసిన తర్వాత చిత్తూరు నియోజకవర్గం పార్లమెంటుకి సరైన అభ్యర్థి ఎవరంటే ప్రసాదరావు గారు అని చెప్పి నేను ఆయన ఎంపిక చేశాను. అదే సమయంలో థామస్ గారిని చూసినప్పుడు 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంత మునుపు మీరు కూడా చెప్తే అటు ఇటు ముగ్గా, నన్ను కూడా మీరు కొన్నిసార్లు అటు ఇటు తిప్పారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. థామస్ విషయం వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచించా, ఈ నియోజకవర్గంలో గెలవాలి అంటే, మళ్ళా తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే థామస్ ఎగరేయగలుగుతాడనే అఖండమైన అచంచలమైన విశ్వాసంతో నేను ఆయన పెట్టాను. అది ప్రూవ్ అయ్యింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే మీకు చెప్పాను, ఒక మాట చెప్పాను, మీకు అందరికి చెవుల్లో ఉంటుందిగా, రింగ్ అవుతా ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ. ముందు మారిగా నేను ఉండను, ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం. బీ క్లియర్. మళ్ళీ 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఒక అబ్సెషన్తో ముందుకు పోయా. ఏంటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి, రాత్రే బాగైపోవాలి. బాగు చేశాం. చరిత్ర మీరు చూస్తే 95 నుంచి 94 నుంచి తెలుగుదేశం పార్టీ 2004 వరకు మనం తీసుకున్న నిర్ణయాలు, అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది, అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. అందులో భాగమే థామస్ కూడా. నేను బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని ఎంబ్రియో టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అట్లా చాలామంది బాగుపడ్డారు. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాలు అయింది.